బైబిల్లోని మా ప్రయాణానికి స్వాగతం. మనం నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం. మీతో ఒక శక్తివంతమైన సత్యాన్ని పంచుకుంటాను. ప్రతి గొప్ప నాయకుడి జీవితంలో వారి మొత్తం లక్ష్యం మరియు ప్రయోజనాన్ని రూపుదిద్దే ఒక నిర్ణయాత్మక క్షణం ఉంటుంది. సన్నివేశం చూద్దాం. ఈజిప్టులో రాజకుమారుడైన మోషే మిడియన్ అరణ్యంలో సాధారణ గొర్రెల కాపరి. అతను అక్కడ సంవత్సరాలుగా ఉన్నాడు. తనకు మార్పు తీసుకురావడానికి అవకాశం ఇకపై లేదని భావిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు వేరే యోచనలతో ఉన్నాడు. మోషే తన గొర్రెలను కాపాడుతున్నప్పుడు అతను ఒక దృశ్యాన్ని చూస్తాడు. ఒక పొద అగ్నిలో దహించబడుతోంది, కానీ అది కాలిపోవడం లేదు. ఆసక్తిగా అతను దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అది జరుగుతుంది. జీవాన్ని మార్చిన దేవుడు ఆ పొద నుండి మోషేను పిలుస్తాడు. మోషే, మోషే. మోషే స్పందిస్తూ, ఇక్కడనే ఉన్నాను. దేవుడు మోషేను మరచిపోలేదు. ఆయన అతని పేరును, అతను ఎక్కడ ఉన్నాడో తెలుసు. దేవుడు మనలను పిలిచినప్పుడు అది మన భవిష్యత్తును నిర్వచిస్తుంది. ఇప్పుడు క్షణం పాటు ఆగుదాం, ఎందుకంటే గొప్ప నాయకులు తరచుగా తమ జీవితాన్ని మార్చే క్షణాల వల్ల రూపుదిద్దుకుంటారు, లేదా అటువంటి క్షణం లేకపోవడం. ఒకసారి అమెరికా ఉపాధ్యక్షుడు తన పదవిలో ఉండగా తనకు అటువంటి అనుభవం రాలేదని చెప్పాడు. మీడియా తనను తప్పుగా అర్థం చేసుకున్నట్లు, కొన్నిసార్లు తనను మూర్ఖుడిగా కూడా చూపించినట్లు వ్రాశాడు. కానీ అతన్ని తెలిసినవారు అతను తన కాలంలో అత్యంత లోతైన ఆలోచనాచిత్తం మరియు తెలివైన నాయకుల్లో ఒకరని చెప్పారు. ఆ ఉపాధ్యక్షుడు ఈ అపార్థానికి కారణం ఏమిటంటే, మీడియా లేదా ప్రజలు అర్థం చేసుకోగలిగే ఒక నిర్వచించే క్షణం తన జీవితంలో రాలేదని వివరించాడు. ఒక నాయకుడి విజయము ప్రజల అభిప్రాయంపై ఆధారపడి పెరుగుతుందో లేదా పడిపోతుందో మీరు గమనించండి. మోషే విషయంలో ఇది ఖచ్చితంగా నిజమే. దహించని పొద వద్ద దేవునితో జరిగిన ఈ సంఘటన అతని నిర్వచించే క్షణంగా మారింది. ఈ అనుభవం అతని మొత్తం జీవితం మరియు సేవను ఆకారమిచ్చింది. అతను తిరిగి ఈజిప్టుకు వెళ్ళినప్పుడు దేవుని ముద్ర అతనిపై ఉండేది, ఆ హృదయంపై. ఈ నిర్వచించే క్షణంలో మోషే దేవునితో లోతైన సాక్షాత్కారాన్ని అనుభవించాడు. ఇది అతని అర్ధనాన్ని, భవిష్యత్ సేవను ఆకారమిచ్చింది. అతను దహించని పొద ముందు నిలిచినప్పుడు దేవుని సన్నిధి సాధారణాన్ని అసాధారణంగా మార్చింది. అతని స్వభావం మరియు లక్షణాల గురించి లోతైన సత్యాలను నిజంగా వెల్లడించింది. దేవుని పవిత్రత ఆశ్చర్యకరమైన ప్రకటనగా నిలిచింది. తన చెప్పులను తీసివేయాలని వచ్చిన ఆజ్ఞ మోషేకు దేవుని సన్నిధి పవిత్రతను బలంగా తెలియజేసింది. దేవునిని కలుసుకోవడం గౌరవం మరియు భక్తిని కోరుకుంటుందని అతనికి బోధించింది. ఈ పవిత్రత పాఠం మోషే దేవునితో ఉన్న సంబంధానికి మరియు ఇశ్రాయేలీయులను నడిపించడంలో ఒక మూల స్తంభంగా మారింది. అదే సమయంలో దేవుడు తనను అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు దేవుడిగా ప్రకటించడం ద్వారా తన నిత్యశక్తిని ప్రదర్శించాడు. పితృపురుషులతో ఉన్న ఈ సంబంధం మోషేను ఆశ్చర్యచకితుడిని చేసింది, ఎందుకంటే అతను తన పూర్వీకులను నడిపించిన అదే మహాశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారని గ్రహించాడు. ఇది తరతరాలుగా విస్తరించిన గొప్ప యోజనతో మోషేను అనుసంధానిస్తూ మరియు నిరంతరత మరియు లక్ష్యాన్ని అందించింది. అయితే ఈ శక్తి ప్రదర్శనతో పాటు దేవుడు తన లోతైన కరుణను కూడా వెల్లడించాడు. ఈజిప్టులో ఇశ్రాయేలీయుల బాధపై తన చింతను ఆయన వ్యక్తపరిచాడు. మోషేకు సర్వశక్తిమంతుడు దూరంగా లేదా నిర్లక్ష్యంగా లేదని, తన ప్రజల స్థితిగతులను పూర్తిగా తెలుసుకుని వారి బాధను గమనించి స్పందిస్తున్నాడని చూపించాడు. దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్న జ్ఞానం భవిష్యత్తులో ఎదురయ్యే కష్టకాలంలో మోషే కరుణను మరియు సంకల్పాన్ని బలపరుచుకునేందుకు ప్రేరణగా. అత్యంత ముఖ్యంగా దేవుడు తన పేరును వెల్లడించాడు. నేను మాత్రమే అయినవాడిని.
ఈ రహస్యమైన స్వీయ పరిచయం తరువాత యెహ్వే లేదా యెహోవా అని రూపాంతరం చెంది ఇశ్రాయేలీయుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా మారింది. ఇది దేవుని స్వయం సంభూతత్వాన్ని, ఆయన మారని స్వభావాన్ని మరియు తన ప్రజలతో ఆయన సన్నిధిని సూచించింది. ఈ పేరు చరిత్ర అంతటా మార్మోగుతుందని, అంతేకాకుండా చివరికి యేసుక్రీస్తు మాటల్లో కొత్త అర్థాలను పొందుతుందని మోషే ఊహించలేకపోయాడు. దహనమవుతున్న పొద వద్ద జరిగిన బహుముఖమైన ప్రకటన మోషేకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం మాత్రమే కాదు, ఇది భవిష్యత్తులో ఎదురయ్యే మహత్తరమైన కర్తవ్యానికి అవసరమైన జ్ఞానం, భక్తి మరియు ప్రేరణను ఆయనకు అందించిన అనుభవం. ఆ రోజు మోషేకు ఎదురైన దేవుడు పవిత్రుడు, శక్తివంతుడు, కరుణామయుడు మరియు ఎప్పుడూ సన్నిహితుడైనవాడు. ఆయన విశ్వాసానికి పునాది అయ్యాడు మరియు భవిష్యత్తులో ఆయన నాయకత్వానికి. ఈ సంఘటన మోషే జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతను సందేహంతో గొర్రెల కాపరిగా ఉండగా ఫరోను ఎదుర్కొని దేవుని ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేయగల నాయకుడిగా మారాడు. ఇది అతని జీవిత లక్ష్యాన్ని నిర్వచించడంతో భవిష్యత్తు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చింది. మరి మనం దీనిలో నుండి ఏమి నేర్చుకోవచ్చు? మొదటగా, దేవునితో జీవితాన్ని నిర్వచించే క్షణానికి సిద్ధంగా ఉండాలి. అది మండుతున్న పొద ద్వారా రావాల్సిన అవసరం లేదు. దేవుడు ఇప్పటికీ తన వాక్యము, ప్రార్థన మరియు కొన్నిసార్లు అసాధారణ పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు దానిపై శ్రద్ధ పెట్టండి. రెండవది, మీరు ఎవరు మరియు మీ జీవితం, నాయకత్వం ఎటువైపు సాగుతుందో అనేది మీరు ఎవరిని కలిశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది మీరు ఏమి తెలుసుకున్నారనే విషయం కాదు, మీరు ఎవరిని తెలుసుకున్నారన్నది ముఖ్యమే. దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవడం మార్చేస్తుంది. చివరగా, మీరు సరిపోని లేదా సిద్ధంగా లేరని భావిస్తే నిరుత్సాహపడకండి. మోషే అలా అనిపించాడు, కానీ దేవుడు ఆయనకు భరోసా ఇచ్చాడు. నేను నీతో ఉంటాను. నిర్గమకాండం 3:12 చెబుతోంది. మనకు వర్తిస్తుంది. మనలను పనికి పిలిచినప్పుడు దానికి అవసరమైన సామర్థ్యాన్ని కూడా ఆయన ఇస్తాడు. ముందుకు సాగుతుండగా మోషే చేసే ప్రతిదానిని ఎలా ప్రభావితం చేస్తుందో మనం చూడగలం. ఆయన ఫరోను ఎదుర్కొంటాడు, ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువెళ్తాడు మరియు అరణ్యంలో నడిపిస్తాడు. నేను ఉన్నాను అనే దేవునితో జరిగిన ఈ సాక్షాత్కారమే కారణం. గుర్తుంచుకోండి, దేవుడు ఇప్పటికీ సాధారణమైన మనుషులను అసాధారణమైన పనులకు పిలుస్తూనే ఉన్నాడు. ఆయన తన పవిత్రతను, శక్తిని మరియు కరుణను ఇప్పటికీ వెల్లడిస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన చెబుతున్నాడు, నేను స్థిరమైన వాడిని, మారని వాడిని, ఎప్పుడూ నమ్మదగిన వాడిని. జీవితాన్ని నిర్వచించే క్షణానికి సిద్ధంగా ఉన్నారా?